नमो वासुदेव नमः। ओम ह्रीं ऐं सकला नमो स्वाहा। जय तल्ली जय माता कली। ఓం లోకాన్ని నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా మీ కుటుంబాలు శుభ్రపరచుకోవాలన్నా మీ చేతిలో ఉంటుంది. బాగా పాతాళ లోకానికి వెళ్ళిపోవాలన్నా మీ చేతిలో ఉంటుంది. అంటే ఏం తెలుసా, బాగుపడాలన్నా మీ చేతిలో ఉంటుంది, చెడిపోవాలన్నా మీ చేతిలో ఉంటుంది. అంటే ఏంటంటే మీరు విచిత్రమైన వాళ్ళతో చేతులు కలపటం చాలా ప్రమాదం. మనకి ఎంతవరకైతే స్నేహానికి వెళ్ళాలో, బంధువులకైనా సరే ఎవరికైనా సరే, నేను చెప్పేది ఏంటంటే పదే పదే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి గ్రామ ఊరు పేరు మీద చెప్తున్నాను. చాలామంది భగవంతుడు లేడు, ఇవాళ తిన్నాం రేపు అయిపోయింది అనుకుంటున్నారు కాలం. అలా చేయకూడదండి. మీరు చాలా వరకు కూడా ఇలా విస్తృతమైన ఆలోచనలు, అంటే పనికిరాని ఆలోచనలు చేసుకొని కూడా చాలామంది ఇదైపోతూ ఉంటారు. ఒక్కొక్కరు చూడండి, వ్యాపారం పెడితే బాగుంటుందని చెప్పేసి గోల్డ్ వ్యాపారంలో లాసిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పళ్ళ వ్యాపారంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది నగరికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే భగవంతుని ఆరాధించండి. ముందు ఒంటి శుద్ధి, నోటి శుద్ధి, ఇంటి శుద్ధి, ఈ మూడు ఎప్పుడైతే ఉన్నాయో మీరు పైకి వస్తారు. ఆటోమేటిక్గా మీకు ఇంట్లోకి ధనలక్ష్మి రావడం జరుగుద్ది. మిమ్మల్ని ఎవరు కూడా నాశనం చేయాలని చూడలేరు కూడా. అర్థమైందా? ఒక్కొక్కటి మేము ఒంటి శుద్ధి ఉందండి, మాకు ధనం ఉందండి, ఎకరాల పొలాలని మా హాడికి వచ్చారు, చాలామంది వచ్చారు. ఎప్పుడైతే నోరు మీరు పెగిలిసే వాళ్ళని ఏదైనా మాట అన్నారనుకోండి, దాన్నే పట్టుకుంటారు వాళ్ళు. దాన్ని పట్టుకొని వీళ్ళని ఎలా పతనం చేయాలి అనేది, అలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. ఏ పూజ అని పర్వాలేదు. చర్చికి వెళ్తారా, వెళ్ళండి. ఖురాన్ చదువుకుంటారా, వెళ్ళండి, మీ ఇష్టం. లేదు ఒక చెట్టుకే మొక్కుతారా, మొక్కండి. లేకపోతే ఒక రాయి తీసుకొని రాయికి బొట్లు పెట్టి ఆయనే దేవుడు అనుకోండి, భగవంతుడు చూస్తాడనమాట. అర్థమైందా? మనం చేసేది ఈ నలుగురు కోసం కాదు పూజలు, మన వేషాలు. ఇవాళ నేను 5 అంతస్తులు కట్టానుకోండి, ఇంకొకటి 10 అంతస్తులు కడతాడు. ఏం తెలుసా? అది విదండవాదం. అంటే ఏంటంటే నాకు ఉంది నేను చూడను. అది ఎక్కడ వరకే. మనం వెళ్ళేటప్పుడు ఈ దేహం ఎక్కడే ఉంటుంది, ఈ మట్టి ఏంటి, ఈ ఆత్మే. మీరు పుణ్యాలు చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ మరు జన్మలో ఏదో ఒక జన్మ వస్తుంది. లేదనుకోండి ఇక ప్రేతాత్మ తిరుగుతుంటారు, గాలి ధూళిగా. ఇక వాళ్ళకి ఆకర్షిస్తాం. అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా మీకు అనుమానాలు ఉంటే, ఏదో మాకు చేశారని, ఏదో జరిగిందని, మీ కుటుంబంలో పిల్లలు మాట్లాడకపోవడం చాలా జరుగుతూ ఉంటుంది, ఉద్యోగాలు రాకపోవడం అలా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు నేను చెప్పినట్టు చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఏదైనా అనుమానం ఉంటే నాకు వెంబటే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్. జై నాకు. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భగవతే ఓం దేవదేవ్యే నమః. జై నాకు నాగమ తల్లికి నాగుకి జై. ఓం భగవతే నమః. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం నమో వాసుదేవాయ. ఓం హ్రీం ఐం సకల భూతవేదం స్వాహా. జై తల్లి మాతాకి జై. ఓం నమో నారాయణాయ. आमूर्ति भवे आमूर्ति भस्मी ओम भगवते नमः।